నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి, ఆయనకి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడటానికి నేను మీ ముందుకు వచ్చాను. అప్పుడెప్పుడు తమిళ్ డైరెక్టర్ శంకర్ గారు, అంటే 1999 అనుకుంటా, ఒకే ఒక్కడని ఒక సినిమా తీశాడు. ఆ సినిమా సారాంశం ఏంటంటే, ఒక సామాన్య మానవుడు, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఒకసారి అధికారపీఠంలో ఒక్కరోజు కూర్చుంటే, లేకపోతే ఒక మాసం కూర్చుంటే తానేమేం చేయగలడో నిరూపించే ఒక వినూత్న ప్రయోగాత్మక సినిమాగా దాన్ని జనం మెచ్చుకున్నారు. అది సూపర్ హిట్ అయింది. అర్జున్ వాళ్ళందరూ నటించిన సినిమా అది. అలాంటి వ్యక్తులు సమాజంలో ఉంటారా? అది సినిమా కనుక సరిపోయింది. అక్కడికక్కడే పరిష్కారాలు చేయటం, సమాజాన్ని ఒక్కరోజులోనే మార్చేస్తాను, ఉద్ధరిస్తానని చెప్పడం అనేది రీల్స్ మీద జరుగుతుంది, కానీ రియాలిటీలో జరగదు అనేది ఒక వాదన కూడా ఉంది. కానీ అక్కడక్కడ కొంతమంది అనితర సాధ్యం వల్ల కూడా సాధ్యాలుగా చేసే కొందరు వ్యక్తులు ఉంటారని చెప్పడానికే ఈ కథ, ఈ ఎపిసోడ్ని నేను చేయదలుచుకున్నాను. అందుకే మనం దీనికి ఏం పెట్టామంటే, ఒకే ఒక్కడని పెట్టాం. ఇప్పుడు అచ్చం మనం ఇందాక చెప్పుకున్న శంకర్ సినిమా లాంటి పాత్రే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కాకుంటే ఆయన ముఖ్యమంత్రి పాత్ర వేయట్లేదు, ప్రక్షాళన కూడా చేయాలనుకోవటం లేదు. అట్టడుగు వర్గాల పిల్లలకు ఆహారం అందించే పథకాలు ఉంటాయి కదా, సంక్షేమ కార్యక్రమాలు. అది మిడ్ డే మీల్ కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, లేకపోతే సంక్షేమ హాస్టల్ కావచ్చు, ముఖ్యంగా గిరిజన బిడ్డలకు సంబంధించిన హాస్టల్ కావచ్చు. అలాంటి వాటికి ఆయన అకస్మాత్తుగా వెళ్తారు. దాని పేరు ఫుడ్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ అంటారు. దానికి ఒక చైర్మన్ ఉంటారు, ఒక 6-7 సభ్యులు కూడా ఉంటారు. వాళ్ళందరూ పని ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆహార భద్రత అనేది రాజ్యాంగపరంగా వచ్చిన హక్కు కనుక ప్రజలకి, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు ఆహారం అందుతుందా అంటే, ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా బిడ్డలకు చేరుతున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు తనిఖీ చేయటమే ఈ కమిషన్ తాలూకు ప్రధాన లక్షణం కూడా. కానీ ఈ పని కేవలం ఆఫీసులో 4 గోడల మధ్య కూర్చొని కూడా చేయొచ్చు. ఎంక్వైరీలు చేసి డీడీలు చేయొచ్చు, ఫోన్లు, లేకపోతే జేసీలకు ఫోన్లు చేయొచ్చు, లేకపోతే అక్కడ ఆ హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్లు కూడా ఫోన్లు చేయొచ్చు. ఎలా ఉంది అని అడిగి అప్పటికప్పుడు రిపోర్టులు కూడా తయారు చేయొచ్చు. ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వీళ్ళు ఆ సరుకులు తీసుకొని మెనూని వాళ్ళు అమలు చేస్తూ ఉంటారు. ఇది లింక్, అది ప్రభుత్వ పథకానికి ప్రజల సంక్షేమానికి మధ్య లింకు. ఆ లింక్ చేసే సారథులే ఇలాంటి అధికారులని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సో దీని మనం చెప్పినట్టు ఆఫీసులో కూర్చునే చేయటం అనేది ఒక రకమైన వ్యక్తులు చేసే పని. ఈయన అలాగా చేయదు. కొంచెం విచిత్రంగా చేష్టలు చేసే మనిషిది. విచిత్రం అంటే ఇది నెగిటివ్ కామెంట్ కాదు. ఆయన ఆకస్మిక తనిఖీలు చేయటం, మనం అచ్చం సినిమాలలాగానే యువర్ ఆనర్ అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. స్వయంగా సంక్షేమ హాస్టళ్లను సందర్శించి అక్కడ బిడ్డలతో మాట్లాడి, వేరుగా అంటే అక్కడ టీచర్లు లేకపోతే వార్డెన్లు, సంబంధిత అధికారులు ఎవ్వరూ లేకుండా పిల్లలను మాత్రమే ఒంటరిగా వాళ్ళతో మాట్లాడి, ఎలా ఉంది అసలు పరిస్థితి ఇక్కడ మీకు, ఇది ప్రభుత్వం నుంచి మీకు రావాల్సింది. అంటే మీకు ఉదాహరణకు ఉదయాన్నే పాలు ఇస్తున్నారా, లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఏమన్నా పెడుతున్నారా, 2 సార్లు భోజనాల్లో 2 కూరలు ఇలాంటివన్నీ చేస్తున్నారా, బియ్యంలో నాణ్యత ఎలా ఉంది, కర్రీల్లో నాణ్యత ఎలా ఉన్నది, స్నాక్స్ ఇస్తున్నారా, అవన్నీ మొత్తం ఆయనకి కంఠస్థం. సో అవన్నీ అడిగి తెలుసుకొని అక్కడే ఆయన ఒంటరిగా వెళ్ళరు, ఆయన సిబ్బందితో వెళ్తారు. ఇప్పుడు మనం మాట్లాడిన బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు ఆ దృశ్యాలన్నిటినీ ఆయన వీడియో తీస్తారు. దానికి కూడా ఒక కథ ఉంది, ఎందుకు వీడియో తీస్తారనే దాని గురించి. అది కలిసింది. అది పిల్లలతో మాట్లాడిన తర్వాత సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్తారు. అది మంచైనా చెడైనా అక్కడ స్టాక్ ఎంత ఉంది, వాళ్ళకి మెనూ, ఇవాళ రావాల్సిన మెనూ వచ్చిందా లేదా, సమయం ఎంత అయింది, 12 గంటలైంది, ఆదివారం ఉదాహరణకు ఆదివారం చికెన్ వండుతారు, చికెన్ ఇప్పటికి వచ్చిందా లేదా, వస్తే అక్కడ ఎంతమంది బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలకు సరిపడా చికెన్ వచ్చిందా లేదా, ఇవన్నీ
తూకాలతో సహా వేసి చేస్తారు. అంటే వినటానికి కొంచెం మనకి వింతగాను, విచిత్రంగాను అనిపిస్తుంది గానీ, ఆయన నిరంతరం చేసే పని గనక ఆయన చాలా సంతోషంగా ఈ పనులు చేస్తున్నారని చెప్పి తన మాటల్లోనే మనకు అర్థమవుతుంది. అది ముందు ముందు వెళ్ళిన తర్వాత చేస్తారు. ఆ పిల్లలతో మాట్లాడిన తర్వాత బేరీజు వేస్తారు. ఇది ఆ పిల్లలు చెప్పిన దానికి, ఇక్కడ దానికి వాస్తవ రూపంలో క్షేత్రస్థాయిలో కరెక్ట్‌గా ఉందా లేదా అని చూసి తేడా వచ్చిందంటే అక్కడికక్కడే దులిపేస్తారు. ఒకవేళ వార్డెన్ రాకుండా అసిస్టెంట్లు గనుక ఉంటే వార్డెన్ పిలిపించండి అర్జెంట్‌గా అని వెయిట్ చేస్తారక్కడ. వార్డెన్ పలానా చోటకి వచ్చి కలవమనండి అలాంటి మాటలు ఏం చెప్పరు. వచ్చేదాకా కూర్చుంటారు. కూర్చొని ఆవిడైతే ఆవిడ, అతనైతే అతను, ఏమ్మా ఈ ఫుడ్ మీరు ఇంట్లో తింటారా? మీ బిడ్డలైతే పెడతారా? అని చెప్పి మొదలుపెట్టి మెనూ మొత్తం కంఠస్థం చేసి ఉండడానికి చెప్పేసి అదంతా కరెక్ట్‌గా చేస్తున్నారా? డీవియేట్ అవుతున్నారా? స్టాక్ ఎంత ఉంది? ఇంకన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సంక్షేమ హాస్టల్ అంటే ఎవరో దిక్కులేని బిడ్డలు కదా అని ఒక న్యూనతాభావం అధికారుల్లో ఉంటుంది. అందరు అధికారులు కాదు, కొందరు అధికారులు ఉంటారు, ముఖ్యంగా వార్డెన్‌లో. అలాంటి వారికి ఏం చేస్తారు, అది డేట్ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఆయిల్స్ కానీ లేకపోతే కందిపప్పు అలాంటివి వండి పెడుతూ ఉంటారు. ఆయన ఆ పొట్లాలు కూడా బయటికి తీస్తారు. తీసి డేట్ చూస్తారు. చూసి ఏమ్మా ఇది ఎక్స్పైరీ అయిపోయి 4 రోజులైంది, ఇది పిల్లలకు వండి పెడుతున్నారా? మీ ఇంట్లో కూడా అలాగే చేస్తారా? లాంటి ప్రశ్నలు వర్షం కురిపించి చెమటలు పట్టించేస్తారు. అది ఏమైనా జరిగితే ప్రభుత్వం అంత చేస్తోంది. కోట్ల రూపాయలు సంక్షేమానికి కేటాయిస్తోంది. వాటిని సక్రమంగా అమలు చేయకుండా మీ ఇష్టరాజ్యంగా చేస్తే ఎలాగమ్మా అని చెప్పి వాళ్ళని కొంచెం మందలిస్తారు. మందలించి సక్రమంగా సరిచేసే కార్యక్రమాలు చేస్తారు. ఆ సమస్య తీవ్రతను బట్టి, ఆ సమస్య మరీ డీవియేషన్ ఉంది, అసలు పొంతన లేకుండా ఉంది, వాళ్ళు ఇచ్చిన మెనూకి వీళ్ళు అమలు చేస్తున్న మెనూకి సంబంధం లేదు, లేకపోతే నాణ్యతాపరమైన విషయాల్లో చాలా లోపాలు ఉన్నాయి, అలాంటివి కనుక ఉంటే, ఆ తీవ్ర స్థాయిలో కనుక సమస్య కనుక ఉంటే అక్కడికక్కడే సస్పెండ్ చేయమని చెప్పి జేసీకి రికమెండ్ చేస్తారు. డీడీని పిలిపిస్తారు, డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ని పిలిపించి ఆయనతో మాట్లాడి వీళ్ళు అసలు ఏమాత్రం చేయట్లేదు, ఎంతకాలం నుంచి ఇలా జరుగుతోంది అని చెప్పి అక్కడికక్కడే తేల్చేసి తాకీదులు ఇప్పించే వ్యవహారం కూడా చేస్తారు. ఇందాక మనం ఒక మాట చెప్పాను కదా, ఈ కార్యక్రమం మొత్తాన్ని ఆయన వీడియో తీస్తారు. వీడియో తీయించి, ఎందుకంటే సాక్ష్యంగా వీడియో తీస్తారు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అధికారులు ఎలాగా మిస్బిహేవ్ చేశారు, మా చేయి పట్టుకున్నారు, ఇది పట్టుకున్నారని నిందలు వేసే ఇది అవకాశం కూడా ఉంది కదా. అందుకని పైగా ఆయన పేరు ఇప్పుడు దాకా నేను చెప్పలేదు కదా, ఒక్కడని మాత్రమే చెప్పాను. ఆయన పేరు ప్రతాప్ రెడ్డి. డాక్టరేట్ కూడా చేశారు ఆయన వసుధ స్కూల్స్ నడిపేవారట ఒకప్పుడు. ఎక్కడో ఇంటర్వ్యూలో చూశాను నేను ఆయన్ని. సో ఆ ప్రతాప్ రెడ్డి గారి మీద ఎవరైనా కేసులు పెట్టలేదు, అట్రాసిటీస్ కేసు అలాంటివి ఏమైనా పెట్టాలనుకున్నా కూడా ఎందుకైనా మంచిదని చెప్పి ఆ మాట్లాడుతున్న తీరుని, ఆ జరుగుతున్న ఆ వ్యవహారం మొత్తాన్ని రికార్డ్ చేసి అలాగే ఉంచారు. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. ఇదెందుకు అంటే అక్కడ ఆయన ఏం చేశాడు, ఆ తనిఖీల్లో ఏమన్నా బయటపడిపోయినాయా, తప్పులు ఉన్నాయా, ఆ తప్పులు ఉంటే ఏ విధంగా సరిచేశారు, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్లు ఇవ్వాలని ఆయన సూచనలు చేశారు, లాంటివన్నీ మిగతా వాళ్ళు కూడా చూస్తే ఒకవేళ తప్పులు ఉంటే తప్పులు చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతోనే దాన్ని చూపిస్తున్నాను తప్ప నాకు ప్రచార యావ లేదు అని చెప్పి చాలాసార్లు మీడియాతో ఆయన మాట్లాడారు. దానికోసం ఒక ప్రత్యేక వీడియో యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. దాంట్లో ఇవన్నీ పెడతారు. పోనీ ఇదంతా ఆయన ఏదో ఒక్కడే ఉండేసేసి ఏకపక్షంగా చేస్తున్నారు అంటే అలా ఏం చేయరు. ముందుగా కొన్ని హాస్టల్స్ను ర్యాండమ్గా తీసుకుంటారు. తీసుకుని అక్కడి నుంచి ముందు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, బిడ్డల దగ్గర నుంచి ఏంటి ఎలా ఉంది అసలు అంతా. ఎక్కడైతే డీవియేషన్లు ఉన్నట్టు అనిపిస్తాయో, పిల్లల దగ్గర నుంచి వేరే వెర్షన్ వినిపెడుతుందో అక్కడికి సడన్గా ఆయన వెళ్ళిపోయి ఈ తతంగం అంతా చేస్తారు. సో అలాగని ఆ పనిష్మెంట్లు ఇవ్వడమే ఆయన పనిగా పెట్టుకున్నాడా? ఫుడ్ కమిషన్ అంటే ఓన్లీ పనిష్మెంట్లు ఇవ్వడమేనా? ఆహార భద్రత అనే ఒక సాకుతూ ఆ కింద అధికారులందరికీ పనిష్మెంట్లు ఇవ్వడమేనా అంటే తప్పే. ఆయన అలా ఎప్పుడు చేయను. ఎవరైనా అక్కడ నిజంగా బిడ్డలందరూ చెప్పి, మా వార్డెన్ గారు దేవుళ్ళు అంటాడు సార్, మాకు చాలా బాగా చూస్తారు, మమ్మల్ని బిడ్డల్లాగానే చూసుకుంటారు, ఆయన ఏ రోజు మా మెనూను డీవియేట్ అవ్వలేదు అని ఎవరైనా పిల్లలు కనుక చెప్తే ఆ వార్డెన్ని పిలిపించి జేబులో ఉంచి కొంత డబ్బు తీసి ఆమె చేతిలో పెడతారు.
అమ్మ ఉంచుకోండి, నాకు చాలా ఆనందంగా ఉంది, ఆ బిడ్డల ఆనందమే నాకు ఆనందం, అందుకే నేను ఆనందంతో మీకు ఇస్తున్నాను, మీ పిల్లలకి ఏమైనా స్వీట్లు తీసుకెళ్ళండి అలా చెప్తారు. అదే మీ వంట ఎలా ఉందని పిల్లల్ని అడిగినప్పుడు ఆ వంట చాలా రుచిగా చేస్తారు మా ఆయమ్మ, ఇంట్లో ఎలా తింటామో అంత బాగా చేస్తారంటే ఆ వంట మనిషిని పిలిపించి ఆవిడ చేతుల్లో కూడా అమ్మ అని పేరుతో పిలిచి ఆవిడ చేతుల్లో కొంత డబ్బులు పెడతారు. పండగ రాబోతుంది కదా, బిడ్డలు బట్టలు కొనుక్కోండి అని లాంటి మాటలు చెప్తారు. అంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన పరిస్థితి. కొంతమంది చూస్తే ఈయన రాక్షసుడిలాగా ఉన్నాడు అనుకుంటారు, కొంతమంది చూస్తే ఎంత దయాద్ర హృదయం ఉన్న మనుషులు కూడా ప్రభుత్వాధికారులు ఉంటారా అనేలాగా మనకి అంటే బహుమతులు ఇవ్వడానికి కూడా ఆయన మళ్ళీ ప్రచారం అంటే ఇందాక మనం అనుకున్న వీడియోలో పెట్టేస్తారు. ఇది ఎందుకు మరి అంటే, చెడు చేస్తే పనిష్మెంట్ ఇస్తున్నారు, మంచి కనుక చేస్తే బహుమతులు కూడా ఇస్తున్నారు. ఆయన సొంత డబ్బులు, ఇది కమిషన్ డబ్బులు ఏం కాదు, ఫుడ్ కమిషన్లో తీసుకున్న డబ్బులు ఏం కాదు, అవి ఆయన సొంతగా ఆయన సొంతగా ఇస్తారు. అంటే వస్తుదా ఆయన కొంచెం స్థితిమంతుల్లాగానే కనిపిస్తారు, ఎందుకంటే ఆయన సూటు బూటు అదివైనా ఉంటాయి కదా. ఆ సూటు బూటు గురించి మాట్లాడాను కనుక, ఆయన అత్యంత విలాసమైన చైర్మన్ హోదా కనుక క్యాబినెట్ హోదా అయి ఉండొచ్చు. దాని ప్రకారం ఆయనకి అన్ని సకల సౌకర్యాలు లభిస్తాయి. పైగా ఆయన సూటు బూట్లో వస్తారు, చూడగానే ఒక పెద్ద కలెక్టర్ లెవెల్లో ఆయన ఉంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఆయన ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఎలాంటి లగ్జరియస్ అంటే విలాసవంతమైన జీవితాన్ని ఆయన కోరుకోరు. ఉదాహరణకు ఏదైనా ప్రాంతానికి ఒక జిల్లాకు కనుక వెళ్తే ఆ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గెస్ట్ హౌస్లు ఏమైనా ఉన్నాయేమో అని చూసి అందులోనే బస చేస్తారు ఆయన. అంటే ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వ దానిలోనే చేస్తారు. ఉదాహరణకు ఆ మధ్య విశాఖపట్నం వచ్చి గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ అన్నీ తనిఖీ చేసి చాలా అక్కడ మన తప్పిదాలను ఆయన గమనించి చాలా సీరియస్ అయ్యారు. ఎంతకాలం నుంచి అలా జరుగుతుంది, ఆ బిడ్డల్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు లాంటి ప్రశ్నలన్నీ వేసి వాళ్ళు ఎంతసేపటికి ఆయన చాలాసేపు వెయిట్ చేశారు ఎవరినో సంబంధిత అధికారులను రమ్మని. వాళ్ళు రాకపోతే ఆయన నేను పలానా చోట ఉంటాను అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ఏంటని చూస్తే యాత్రి నివాస్, అది మన విశాఖపట్నంలో టూరిజం శాఖ వాళ్ళు నడిపించే ఒక యాత్రి, దాంట్లో ఆయన ఉన్నారు. అక్కడికి వచ్చి కలవమనండి ఆయన్ని అని చెప్పేసి అక్కడికక్కడే తాకీదులు ఇచ్చేసి వచ్చారు. ఆయన ఒకటి ఎప్పుడు ఆయన పలకరించినా చెప్పేది ఏంటంటే, మనకి హోదా కాదు సార్ కావాల్సింది, బాధ్యత. మనకి ఇచ్చిన ఈ చైర్మన్ అనేది ఒక పెద్ద బాధ్యత ఏం కాదు, ఇది మనకు ఒక క్లీన్గా వెళ్ళి బిడ్డలకి ఏమైనా మనం చేయగలమా అనేది. ఎందుకంటే ఏదో పదవిని చూసుకొని చాలామంది మురిసిపోవటం అదంతా కొంతమంది చేస్తారు, నాకు తెలియదు, నేను అలాంటి వాళ్ళని ఏం అంటలేదు. కానీ కొన్ని నియమాలు అంటే నీతి నియమాలు కొన్ని ఉండాలి కదా, ఆయన చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాట చాలా కఠినంగా ఉంటుంది, కానీ సంక్షేమ పిల్లల పొట్టలు కొడుతున్నారని చెప్పి కానీ ఆయన తెలిస్తే నిజంగా అగ్గి మీద గుగ్గిలం అవుతారని చెప్పి ఆయన మాటల్లోనే మనకు అర్థమవుతుంది. ఆయన ఏదో చూసేసి ఫుడ్ వాసన చూసి వెళ్ళిపోరు, కూర్చుని పిల్లలతో పాటు తింటారు. ఎలా ఉంది అని అడిగి, ఆయన నా కోసమే చేశారా లేకపోతే రోజు ఎలాగే ఉంటుందని పక్కన ఉన్న బిడ్డలను అడుగుతారు. లేదు సార్ మాకు రోజు ఎలాగే చేస్తారంటే శబాష్ అని చెప్పేసి ఆయన ఇందాక మనం చెప్పినట్టు ఆ సంబంధిత ఎవరైతే వంట మనిషి ఉందో ఆ వంట మనిషిని లేకపోతే సంబంధిత వార్డెన్నో పిలిచి వాళ్ళకి బహుమానాలు ఇస్తారనేది. ఆయనకి కొన్నిసార్లు బాధేస్తుంది, ఎందుకంటే పురుగులు పడిన భోజనం కొన్నిసార్లు, లేకపోతే కూలిపోయిన కూరగాయలు కొన్నిసార్లు, ఎలకలు తిరుగుతున్న వాతావరణం కొన్నిసార్లు, అవన్నీ ఆయన చూసి చెల్లించిపోతారు కొన్నిసార్లు. పాపం పేద పిల్లలండి, ఇలాంటి వాళ్ళ పొట్టలు కొట్టాలని మీకు ఎలా అనిపిస్తుందండి, ఉసురు తగులుతుందండి అని చెప్పి అక్కడికక్కడ కొంచెం బాధను వ్యక్తం చేసి వాళ్ళలో మానసిక పరివర్తన తీసుకురావడానికి అవతల వ్యక్తులతో ప్రయత్నాలు చేస్తారు. అక్కడే ప్రభుత్వం గురించి ఆయన మాట్లాడతారు. ప్రభుత్వం చాలా చాలా సంక్షేమ కార్యక్రమాలు, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నిజంగానే తెలియవు. సో ఇలాగా మనం కనుక స్వయంగా వెళ్ళి తెలిస్తే తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది. కొన్నిసార్లు పేరెంట్స్ని కూడా పిలిపిస్తారు ఆయన, ర్యాండమ్లో పేరెంట్స్ని పిలిపించి మీ బిడ్డలు ఇంటికి వచ్చినప్పుడు సెలవుల్లో ఎప్పుడైనా మీ హాస్టల్స్ మీద వాటి మీద ఏమైనా ఫిర్యాదులు చేశారా అవన్నీ అడుగుతారు. లేదు సార్ వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారంటే వెరీ గుడ్ అని చెప్పి అలా. అంటే మంచి చేసిన వాళ్ళతో మంచిగాను, చెడు చేసిన వాళ్ళతో చాలా కఠినంగాను వ్యవహరించడంలో ప్రతాప్ రెడ్డి
చాలా దిట్ట అని చెప్పి మనం అనుకోవచ్చు. మనం యూట్యూబ్లో చూసినా తెలుసు, ప్రతాప్ రెడ్డి అని కొట్టి వచ్చేస్తుంది ఎక్కడెక్కడ ఏ హాస్టల్స్లో ఆయన ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ముందుగానే ఇది మన అనౌన్స్మెంట్ చేసి సో అండ్ సో వారికి స్వాగతం లాంటి బ్యానర్లు పెడితే ఆయన ఊరుకోడు. సడన్గా ఇప్పుడు విశాఖపట్నంలో వచ్చేసిన తర్వాత ఏ మూలకి ఆయనకి వెళ్ళాలనిపిస్తే ఆ మూలకి ఎక్కడెక్కడ సంక్షేమ హాస్టల్లో ఉందని చెప్పి ఎంక్వైరీ చేస్తారు సంబంధిత అధికారుల దగ్గర నుంచి. అక్కడికి వెళ్ళి పలానా చోటుకి వెళ్ళిపోదాం పదండి అంటాడు. అంతే, వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది తప్ప అప్పటిదాకా వస్తారని మాత్రం ఎవరికి తెలియదు. సో అంత గోప్యంగా తన పర్యటన వివరాలను ఉంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రత్యక్షంగా లబ్ధిదారులు అంటాం కదా మనం, బెనిఫిషరీస్, వాళ్ళతోనే బిడ్డలతోనే మాట్లాడి ఆయన తాలూకు విధి నిర్వహణ చేయడం అనేది నిజంగానే కాస్తంత ఆశ్చర్యం కలిగిస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఒకసారి అన్నట్టు నాకు గుర్తు, శంకర్ నా గురించి ఒక్కడు సినిమా తీశాడు అని చెప్పి ఆయన అన్నారు. అంటే ప్రక్షాళన చేయడానికి రాష్ట్రాన్ని లేకపోతే తాను పాలిస్తున్న ప్రాంతాన్ని సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండడానికి ఒక వ్యక్తి పడే ఆరాటమే ఒక్కడు సినిమా కనుక అది నా గురించే తీశారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజులో వచ్చి వెళ్ళిపోయాను కదా, ఇప్పుడు దాదాపు ఆయన 4వ సీఎం అయ్యారు కనుక ఆయనకి ఖచ్చితంగా అది వర్తించకపోవచ్చు. కానీ ఇలాంటి వాళ్లకు, ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళకు మాత్రం ఇది తప్పనిసరిగా వర్తిస్తుంది. ఎంతకాలం ఉంటారో తెలియదని ఎందుకంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్ల పాలన ముగుస్తున్న సందర్భంలో ఇంకా 2-3 నెలల్లో ముగుస్తుందనగా ఈయనకి ఈ పదవి ఇచ్చారు. ఆయన ఇప్పటికీ కొనసాగుతున్నారు. అంటే అర్థం ఏంటి, గత ప్రభుత్వంలో వచ్చిన ఆయన కనుక మనకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏమైనా చేస్తారని అలాంటి వాటికి ఈయన కొంచెం అతీతంగా కనిపిస్తారు. ఎందువలనంటే బిడ్డలు, సంక్షేమం బిడ్డలు, పేద బిడ్డలు, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని చెప్పి చెప్తారు. ఆడపిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం. తనకి ఆడపిల్లలు కావాలనుకున్నారట, కానీ అతనికి ఆడపిల్లలు పుట్టలేదంట. అందుకని సంక్షేమ హాస్టల్లో బుడిబుడిగా ఉండి చిన్న చిన్న జడలు వేసుకొని తిరిగే బిడ్డలందరూ నాకు కూతురులాగానే కనబడతారండి. అందుకే నాకు చాలా ఇష్టం వెళ్ళడానికి. వాళ్ళని చూడటానికైనా వాళ్ళ తల మీద ఒకసారి చెయ్యి వేసి నిమిరి బాగుందిరా తల్లి అని అడగటంలో కూడా నాకు ఆనందం ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే మనకు అనిపిస్తుంటారు, ఇలాంటి వాళ్ళు నిజంగా ఉంటారా? తన హోదాని అడ్డుగా పెట్టుకుని వేలకు వేలు కోట్లు సంపాదించేవాళ్ళు. అందులో పైగా ఇది చాలా అవకాశం ఉన్న కరప్షన్కి, అవినీతికి చాలా అవకాశం ఉన్న ఒక ఎందుకంటే సంక్షేమ హాస్టల్ అంటే దోచేయి అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఎవడు చూశాడు, పేద పిల్లలే కదా వీళ్ళు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ పిల్లలే కదా, వీళ్ళ గురించి ప్రశ్నించేవాడు ఎవడుంటాడు అనే ఒక భావంతో, అహంకార భావంతో కొందరు వ్యవహరిస్తూ ఉంటారు. దానికి పూర్తి భిన్నంగా మన ప్రతాప్ రెడ్డి గారు దాన్ని ఈ శాఖను తీసుకెళ్తున్న విధానం చూస్తే ముచ్చటేస్తుంది. ఇలాంటి అధికారులు ఇంకొంతమంది ఉంటే నిజంగానే దేశంలోనూ రాష్ట్రంలోనూ అవినీతి లేకుండా పోతుంది అని చెప్పి మనం తప్పనిసరిగా భావించాలి. కొంత ముందు అది మొదట ఇలాగ ప్రారంభించినప్పుడు ఆయనకి చాలా విమర్శలు వచ్చినాయి. అంటే ఏంటే బాబు నువ్వు ఒక్కడే పెద్ద మగాడు అన్నట్టు వచ్చేసి అందరి మీద దూసుకెళ్ళిపోతున్నావు అంటే అని చెప్పి కలీగ్స్ కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయట. అయినా సరే నా స్టైల్ నాది, నేను వెళ్తాను, ఎంతకాలం అంతకాలం ఉంచుతాను అంతే, నా స్టైల్ మాత్రం పోవాలి. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రతి బిడ్డకి సంక్షేమ హాస్టల్లో ఉండే ప్రతి బిడ్డకు, అంగన్వాడీల్లో ఉండే ప్రతి బిడ్డకు, లేకపోతే పాఠశాలకు వెళ్ళే పేద బిడ్డలకు ఆహార భద్రత కల్పించాలనే ఒక ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా లేదా, అది కూడా ప్రభుత్వం అందించే, పైగా ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టు వీళ్ళకి అందించే ఆహారం తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు మెనూ ఉంటుంది కదా, అదంతా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ నుంచే, పౌర సరఫరాల శాఖ నుంచే వస్తుంది, అంటే ప్రభుత్వం నుంచే వస్తుంది. ఆయన ఆ గోడౌన్స్ కూడా పర్యవేక్షిస్తారు. ఎంత వచ్చింది, బస్తా ఎంత బరువు ఉండాలి, ఎంత బరువు ఉంది, దాంట్లోంచి ఏమైనా తీసేశారా, లాంటి తనిఖీలు కూడా చేస్తారు. స్టాక్ పాయింట్లు కూడా ఆయన వెళ్తారు. నిజంగా అయితే ఇవన్నీ ఏమీ అక్కర్లేదు, ఎవరినో కూర్చొని అడిగితే డీటెయిల్స్ ఇస్తారు, డేటా ఇచ్చేస్తారు. ఆయన కనుక 3 నెలలకో 6 నెలలకో ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలంటే ఈజీగా దాన్ని సమర్పించేయచ్చు, ఫోన్ల ద్వారా వ్యవహారాలన్నీ నడిపించేయచ్చు. కానీ ఆయన అలా కదా, క్షేత్రస్థాయికి వెళ్ళడము, అసలు ఏమి చేస్తున్నారో ఆ బిడ్డలు అనే దాన్ని చూడటం అనేది. తనకు ఆడపిల్లలు పుట్టకపోవటం వల్ల చూసే మనం సంక్షేమ హాస్టల్లో అవకాశం లేకే కదా
వాళ్ళు అక్కడికి వస్తారు. అదే పెద్దింటి బిడ్డలైతే పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్లో, హాస్టల్స్లో ఉండి, ఏసీ హాస్టల్స్లో ఉండి జీవనం గడుపుతారు. వీళ్ళు పేదోళ్ళండి. అందుకే వాళ్ళకి చేసిన సేవ, ఆయన భాషలో చెప్పాలంటే భగవంతునికి చేసిన సేవలాగా నేను భావిస్తాను. బిడ్డలని అంటారు కదా, పసిబిడ్డలను దేవుళ్ళతో సమానం, వాళ్ళకి నేను సేవ చేస్తున్నాను, నిత్యం నేను పూజలు చేస్తున్నాను అనే భావన నాకు కలుగుతుంది అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. అందుకే ప్రతాపరెడ్డి అంటే ఒక సంచలనంగా మనం చెప్పుకోవాలి. అవినీతి పరులకు ఆయన సింహస్వప్నం, అంకుశంలాగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మనం ఇందాక చెప్పినట్టు ఆయన జగన్మోహన్ రెడ్డి పాలన ఉన్నప్పుడు, అంటే చివరి దశకి వెళ్ళినప్పుడు అపాయింట్ అయ్యారు కనుక, ఇప్పుడు ప్రభుత్వ నేతలు, కూటమి నేతలు ఆయన్ని ఉండనిస్తారా లేనిస్తారా అనేది అది వేరే విషయం. కానీ తాను ఆఖరి రోజు నన్ను ఈ హోదాలో ఉంచిన ఆఖరి రోజు వరకు నేను ఇలాగే నా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అని చెప్పటం అనేది ఆయన తాలూకు నిబద్ధత, నిజాయితీకి ఒక కొలమానంగా మనం చెప్పుకోవాలి. ఇంత మంచి పనులు చేస్తున్న ప్రతాపరెడ్డిని మరికొంతకాలం కనుక కొనసాగించగలిగితే దాదాపు రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ళన్నీ బాగుపడతాయి. కానీ ఆయన చేస్తున్నా సరే చేయించే వాళ్ళు ఉండాలి కదా, చేస్తున్న దానికి అడ్డుపడకుండా ఉండేవాళ్ళు కూడా ఉండాలి కదా. అప్పుడే ఆయన ఒకే ఒక్కడుగా నిలిచిపోతారు. ఎందుకంటే మంచి చేసే వాళ్లకు సమాంతరంగా అసూయలు మొదలవుతాయి, ఈర్ష్యలు మొదలవుతాయి. అది ప్రొఫెషనల్ జెలసీస్ అంటాం కదా. ఎక్కడో ఇంకొక అధికారి ఉంటాడు, వీడి కూడా పేరు వస్తుంది నాకు రావట్లేదు అనుకుంటే ఆయన ఏం చేస్తాడు, జనరల్గా ఏంటంటే మంచి సంపాదించుకోవాలంటే మంచి పనులు చేసి సంపాదించుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు, మంచి చేసే వాళ్ళ కాళ్ళు పట్టుకుని కిందకి లాగి తాను మంచివాడు అవ్వాలనిపించుకుంటారు. సో ఆ కోవకు చెందని ప్రతాపరెడ్డి మరికొంతకాలం ఈ సేవలో ఉండి పసిబిడ్డల, అన్నార్తుల ఆకలి కోసం అలల్లాడిపోయే బిడ్డల తాలూకు ఆకలిని తీర్చడానికి ఆయన నిరంతరం కృషి చేస్తారని, చాలామందికి ఆయన మార్గదర్శిగా ఉంటారని చెప్పి ఈ ఒకే ఒక్కడి గురించి నేను ఇవాళ విశ్లేషణ చేసే సాహసం చేశాను. మీకు నచ్చిందని, ప్రతాపరెడ్డి లాంటి అధికారులకు మీరు కూడా అభినందనలు తెలియజేస్తారని ఆశిస్తూ మళ్ళీ ఒక ముఖ్యమైన అంశం మీద విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.